హాయ్ హలో ఫ్రెండ్స్, బాగున్నారని అనుకుంటున్నా. ఇది మా దగ్గరలో ఉన్న మంచిర్యాల రైల్వే స్టేషన్. సో ఆల్రెడీ ఇప్పుడు వీడియో ఇస్తున్నాం. మా వాళ్ళు వీడియో రికార్డ్ చేయడం అంటున్నారు. సో బ్యాక్ సైడ్, సో ఎందుకంటే మనం ఫస్ట్ టైం వీడియో రికార్డ్ చేయడం ఇలా పబ్లిక్లో. సో మీరే చూడొచ్చు వ్యూ అనేది ఏ విధంగా ఉందనేది. సో ఈ సైడ్ వచ్చేసి మనకు పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. సో మీరే చూడొచ్చు అక్కడ ఉన్నట్టు. సో మెట్లు కూడా ఉంటాయి. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి ఏటీఎం ఉంటుంది. సో ఇప్పుడే మనం ఎంటర్ అవుతున్నాము. సో మీరే చూడొచ్చు వ్యూ అనేది ఎలా ఉందనేది. సో ఈ సైడ్ వచ్చేసి ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది చిన్నగా అటు సైడ్. సో అంటే కొంత ఎక్స్పెండ్ అవుతుందని చెప్పచ్చు. సో ఇక్కడికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, నాకు చిన్నప్పటి నుండి చెప్పాలంటే. సో అందుకే దీన్ని కవర్ చేయాలని చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ఉంది ప్రజెంట్ అయితే. సో దాని తర్వాత సో సో మేము ఎక్స్ప్రెస్ అయితే ఉంది కరీంనగర్. సో ఇంటర్సిటీ ఉంది, తర్వాత రప్తిసాగర్ ఉంది. ఇటు వచ్చేసి టికెట్ కౌంటర్ సెక్షన్ ఇదంతా కూడా. సో మీరే చూడొచ్చు ఎంటర్ అవుట్తోనే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ సో ఇప్పుడు మనకు తెలంగాణ అయితే ఉంది, ఆల్రెడీ వస్తుంది అనుకుంటా. సో చిన్నప్పటి నుండి ఇక్కడికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే తెలిసి తెలియని ఏజ్లో అమ్మ చేపట్టుకొని అలా. సో ఎవరికైనా కొన్ని జ్ఞాపకాలు అయితే ఉంటాయి. సో అలాగే మేము ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే సో ఈ మంచిర్యాల రైల్వే స్టేషన్కి వచ్చేది. సో అప్పటి నుంచి ఇప్పటికైతే కొద్దిగా అప్డేట్ అయినట్టు అనిపిస్తుంది రైల్వే స్టేషన్, అంటే మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది ఆల్రెడీ. సో వెళ్తుంది, కొద్దిగా వీడియో పార్ట్ చేసుకుంటూ ఇస్తున్నాను వీడియో, ఎందుకంటే పబ్లిక్లో ఫస్ట్ టైం కెమెరా సో చూపించాలంటే కొద్దిగా వేరేలా అనిపిస్తుంది. ఎందుకంటే మనం పెద్ద యూట్యూబర్ కాదు, మన చేతిలో ట్రైపాడ్ కూడా లేదు చెప్పడానికి. కానీ ఒక యూట్యూబర్గా అనుకున్నప్పుడు కాదు ఖచ్చితంగా వీడియో అయితే తీయాలి. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ ప్లాట్ఫామ్, మీరే చూడొచ్చు. సో ఇక్కడ మ్యాక్సిమం ఈ రైల్వే స్టేషన్లో సో దాదాపు అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మరీ హై లెవెల్లో కాకుండా కూడా మ్యాక్సిమం అయితే ఉంటాయి. సో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంపేర్ చేయకుండా కూడా ఫుడ్కి సంబంధించి కావచ్చు, వెయిటింగ్ హాల్స్ కావచ్చు, ఇలా చాలా ఫెసిలిటీస్ అయితే మ్యాక్సిమం అయితే ఉంటాయి. సో మీరే చూడొచ్చు వ్యూ అనేది ఏ విధంగా ఉందో. అది సెకండ్ ప్లాట్ఫామ్స్. సో ఈ రైల్వే స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ అలాగే మనం ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళడానికి సో మెట్లు కూడా ఉంటాయి. సో అంటే మెట్ల బ్రిడ్జెస్ కూడా ఉంటాయి. సో బ్రిడ్జెస్ అనేవి మనకు సో 2 ఉంటాయి. సో మీరే చూడొచ్చు. సో ఇక్కడ మనకు లిఫ్ట్ కూడా ఉంది. సో ఇది దాదాపు 5 years బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి. సో దీన్ని తీసుకొచ్చారు. సో అంతకుముందు లేకుండే ఈ లిఫ్ట్ సిస్టమ్ అనేది. ఇప్పుడైతే మనం వెళ్తున్నాము లిఫ్ట్ ద్వారా. సో సెకండ్ ప్లాట్ఫామ్లోకి సో వెళ్దామని అనుకుంటున్నాను, అందుకే వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను వాయిస్ బ్యాక్గ్రౌండ్ నుండి ఇస్తున్నాను. సో మీరే ఇదంతా వ్యూ అన్నట్టు. సో చూడండి ఎలా ఉందనేది రైల్వే స్టేషన్. ఏదో ఉంది మొత్తానికి. సో ఇక్కడ వాటర్ కాడికి అయితే రావాలని, సో వాటర్ కాడికి కూడా వచ్చాను ఇలా. సో నీళ్ళు తాగాలని, సో వాటర్ అయితే తాగుదామని వచ్చాను. తర్వాత ఇప్పుడు లిఫ్ట్లోకి అయితే వెళ్ళాను. సో మీరే చూడొచ్చు. సో ఇప్పుడు లిఫ్ట్లోనే ఉన్నాం మనం. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాను లిఫ్ట్ ద్వారా. సో మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ రైల్వే స్టేషన్లో దాదాపు మ్యాక్సిమం సో అన్ని ట్రైన్లకైతే మ్యాక్సిమం ట్రైన్లు అయితే ఇక్కడ ఆగుతాయి. అలాగే కొన్ని ట్రైన్లకైతే ఇక్కడ స్టాప్ అయితే ఉండదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్స్ అయితే నాకు తెలిసి ఏమీ లేవు. ఇక్కడ నుండి ఏ ట్రైన్ కూడా స్టార్ట్ అవ్వదు. సో కొన్ని మ్యాక్సిమం ట్రైన్లకి అయితే స్టాప్ అయితే ఉంటుంది ఇక్కడ రైల్వే స్టేషన్లో. సో ఇది మెట్ట బ్రిడ్జ్. సో మీరే చూడొచ్చు. ఇక్కడ నుండి మనకు అవుట్ సైడ్ రూట్కి సో వే ఉంటుంది, అంటే అవుట్ సైడ్ రోడ్ వరకు వే ఉంటుంది. సో కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడ నుండి మెట్ల ద్వారానే వెళ్తారు. సో కాలేజీలకు వెళ్ళేవారు కావచ్చు, ఇంకా ఏటికైనా సరే అవసరాల కోసం. ఇప్పుడైతే మనం కిందకి అయితే దిగుతున్నాము. సెకండ్ ప్లాట్ఫామ్లోకి అయితే మనం అడుగు పెడుతున్నాము, చూడొచ్చు. ఆల్రెడీ అడుగు పెట్టాము కూడా. సో మీరు చూడండి, అప్పుడే మనకు ఒక ట్రైన్ అయితే వెళ్తుంది చిన్నగారి సైడ్ నుండి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. సో మీరే చూడొచ్చు. సో మ్యాక్సిమం ఫెసిలిటీస్ వరకు అయితే మ్యాక్సిమం అయితే ఉంటాయి. సో ఇది సెకండ్ ప్లాట్ఫామ్ నుండి తీస్తున్న వ్యూ ఫ్రెండ్స్ ఇది. సో మీరే చూడొచ్చు ఎలా ఉందనేది. సో ఎందుకంటే ఫస్ట్ టైం ఇది నేను ఇలా అంటే పబ్లిక్లో వీడియో తీయడం అనేది.
సో అంటే ఎవరో ఎవరో ఏమనుకుంటారని అని కాదు కానీ సో వీడియో అయితే తీయాలి ఒక యూట్యూబర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా. సో ఎందుకంటే మనం ఎక్కువ వీడియోస్ కూడా తీయలేదు. సో ఫస్ట్ టైం అంటూ నేను వీడియో తీయడం. సో ఈ రైల్వే స్టేషన్ కవర్ చేయాలని తీస్తున్నాను వీడియో అంతే. రిటర్న్ వెళ్తున్నాను.